ఇంత పెద్ద మహానగరంలో ఆ అమ్మాయిని వెతకటం పట్టుకోవటం జరిగే పనేనా? నిజంగా ఆ అమ్మాయి కనుక మన వాడికి రాసిపెట్టుంటే తప్పకుండా కలుస్తుందిలేండి. వాళ్ళెవరో తెలుసా? మన తాతయ్యని చంపించిన రాక్షసులు మావయ్య. ఈ పెళ్లి జరగకుండా ఆపు. లాక్కుపోయి జేబెక్కించండి. నేను అనుకున్నది నాకు దక్కకుండా చేశారుగా, నేను ఎవరికి దక్కకుండా పోతాను. ఉషా, ఉషా తలుపు తీ. ఉషా, ఉషా నా మాట విను. ఉషా, ఉషా తలుపు తీ. ఉషా నా మాట వినమ్మా, తలుపు తీ. ఉషా ప్లీజ్. నా మాట విను. తలుపు తీ. ఉషా, తలుపు తీ. ఉషా, ఉషా. నా మాట విను. ఉషా, ఊరుకోమ్మా, ఊరుకో. ఎందుకంటే ఇంత పని చేసింది? నేను తనకి ఏం అన్యాయం చేశాను? భర్త దూరమైనా పిల్లలే నా లోకం అనుకుని బ్రతకాను కదా. ఇంతేనా ఇంతేనా అది నన్ను అర్థం చేసుకుంది? బాధపడకమ్మా. నేను దానికి అన్యాయం చేస్తానని ఎలా అనుకుంది? నేనే కాదు, ఏ కన్న తల్లైనా తన బిడ్డలకి చెడు జరగాలని కోరుకుంటుందా? ఆడపిల్ల అయ్యుండి అమ్మని అర్థం చేసుకోలేకపోయింది. అంతేనమ్మా, ఈ లోకం తీరే అంత. అమ్మ తన ప్రాణాలన్నీ బిడ్డల మీదే పెట్టుకుని బతుకుతుంది. కానీ ఆ బిడ్డలు మాత్రం అమ్మ ప్రాణాలతో ఆడుకుంటూ బతికేస్తారు. అమ్మ విలువ తెలియాలంటే వాళ్ళు ఓ బిడ్డకు తల్లి కావాలి. అప్పుడే తెలుస్తుంది. తను ఇష్టపడిన మనిషి మంచివాడు కాదని చీకే చెప్పాడు, అన్నయ్య చెప్పాడు, నేను చెప్పాను. ఇంతమంది చెప్పినా తను నమ్మిందే నిజం అంటుంది.
మనల్ని సాధించడం కోసం తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. 20 ఏళ్లు పెంచిన నా ప్రేమ కంటే అతని ప్రేమే గొప్ప అనుకుంది. ఒక్క నిమిషం కూడా ఇంతమంది ఎందుకు ద్వేషిస్తున్నారని అర్థం చేసుకోలేకపోయింది. అమ్మా, ఏంటమ్మా, ఏం జరిగింది? రాఘవని పోలీసులు అరెస్ట్ చేయడం చూసి చెయ్యి కోసుకుని అఘాయిత్యానికి పాల్పడిందిరా. మనం దానికి ఏదో అన్యాయం చేస్తున్నాం అనుకుని మనకు అన్యాయం చేయడానికి సిద్ధపడిందిరా. డాక్టర్ గారు, ఇప్పుడు ఎలా ఉంది? మెయిన్ నరమే కట్ అయింది, బ్లడ్ చాలా పోయింది. ప్రస్తుతానికి కోమాలో ఉంది. డాక్టర్, తను ఎలాగైనా బ్రతికించండి. మా ప్రయత్నం మేము చేస్తాం. ఏదైనా టైం గడిస్తే గానీ చెప్పలేం. డాక్టర్ ప్లీజ్. జీకే, ఏమిట్రా ఇది? ఆ కుర్రోడు మంచోడో చెడ్డవాడో రేపు కోర్టు చెబుతుంది. కానీ అప్పటిదాకా నీ చెల్లెలు బతుకుతుందో లేదో తెలియడం లేదురా. నువ్వు మంచి చేసావా చెడు చేసావా అర్థం కావడం లేదురా. సార్, ఎట్నుంచి చూసినా మీ వాణ్ణి కాపాడటం అనేది చాలా కష్టంగా ఉంది. మీ వాడు బాగా ఇరుక్కున్నాడండి. సార్, మీ వాణ్ణి ఇండియాలో ఏ లాయరు కాపాడలేడండి. ఈ ముక్క చెప్పడానికని నేను ఇక్కడికి పిలిపించింది. ఇరుక్కున్న వాడిని బయటకు లాక్కురండయ్యా. ఇక మీరు లా చదువుకుని ఎందుకండయ్యా? అవుననుకోండి. సెలవుగా పబ్లిక్ గా మాటలు చేసిన రోడ్డు మీద హాయిగా తిరుగుతున్నాడు. వాడికి ఏ కేసు లేదు, కోర్టు లేదు. మా వాడు చేసింది అంతకన్నా పెద్ద తప్ప. సార్, అక్కడ కాల్పించుకున్న వాళ్ళు కాల్చిన వాళ్ళు ఒకటయ్యారు. పైగా ఎవరో గుర్తయిన వాళ్ళు కాల్చారు అన్నారు. ఆ కేసు వేరు, ఈ కేసు వేరు సార్. ఏంటే దానికి దీని తేడా? నువ్వు కూడా ఏదో చెప్పు. అక్కడ కోర్టులో జరుగుతున్న కేసులని కరెక్ట్ గా జరిగిపోతున్నాడు చెప్తావా? ఎలా సార్? మీ వాడు మెయిల్స్ పంపించాడు. చివరకు వాళ్ళు రావడానికి ట్రైన్ టికెట్స్ కూడా మీ వాడి బ్యాంకు నుంచే వెళ్ళినట్టుంది. అసలు ఫస్ట్ వాళ్ళు ఎవరో తెలియదన్నాడు. అదే పెద్ద తప్పు. చచ్చిపోయిన వాళ్ళకి మీ వాడికి ఫ్రెండ్షిప్ ఉందని ఫోటోలు కూడా తెచ్చిచ్చారు. వీటన్నిటికంటే మించి ఆ జీకే గారి ప్రత్యక్ష సాక్ష్యం కూడా ఉంది సార్. జీకే 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 వాడంటే నాకు ముగుళ్ళ తయారయ్యాడు. తిప్పి తిప్పి కొడుతున్నా అంత హైట్ కూడా రాడు. వాడికి నేను భయపడాలా? చూడండి సార్, వాడి పర్సనాలిటీ ఎలా ఉన్నా ఆ క్యారెక్టర్ పవర్ అలాంటిది. లేకపోతే మీలాంటి సీనియర్ మినిస్టర్ని ఆడించాడంటే అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోనయ్యా? ముందు ఆ జీకేని కాంప్రమైజ్కి తీసుకురండి, ఇక మిగిలిన సాక్ష్యాలంటారా? వాటి ఏదో ఒక మాయ చేస్తాను. ముందు ఆ జీకే సంగతి చూడండి. రై జీకే, నిన్ను లొంగదీయాలి. ఎలా లొంగుతావు? ఎలా లొంగుతావు? ఎలా లొంగదీయాలి నిన్ను? డాక్టర్, తనకి ఎలా ఉంది? కాసేపు వెయిట్ చేయండి. డాక్టర్, తను ఎలాగైనా బ్రతికించండి. ప్లీజ్ వెయిట్. అమ్మా, నాకు ట్రీట్మెంట్ వద్దు. కొంచెం కోఆపరేట్ చేయమ్మా. నాకొద్దు, నేను ఈ ట్రీట్మెంట్ తీసుకోను. బాధపడకమ్మా, ఉషకేం కాదు. నేను చెప్తున్నానుగా, తనకేం కాదు. ఏం పాపం చేసుకున్నానురా నేను? 20 ఏళ్ళు నీకు అమ్మగా దూరం అయితే 20 ఏళ్ళ తర్వాత దానికి దూరం అయ్యాను.
చేసిన తప్పేంటి? నాకుంది మీరిద్దరే కదా. మీ ఇద్దరిలో ఎవరు ఏడ్చినా బాధపడినా నేనే కదా విలువిల్లాడేది. అలాంటిది తనకి ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా చెప్పు? అమ్మా ప్లీజ్ అమ్మా, చెల్లెలకి ఏమీ కాదు. జరిగిన దానికి నేను సంజాయిషి ఇవ్వలేను, జరగబోయే దానికి మాత్రం భరోసా ఇవ్వగలను. ఊరుకో అమ్మా, ఉషకేం కాదు. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? తను కాన్షియస్లోకి వచ్చింది, కానీ ఏమైంది డాక్టర్? చెప్పండి. తను ట్రీట్మెంట్కి ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు. ఇప్పటికే తను చాలా వీక్గా ఉంది. వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ ఇప్పించకపోతే తనకు చాలా ప్రమాదం. కనీసం మీలో ఎవరి మాట వింటుందో వాళ్ళు వెళ్ళి నచ్చ చెప్పండి. తను సపోర్ట్ చేయకపోతే మేము ఏం చేయలేం. ఆ తర్వాత మీ ఇష్టం. ఏం చేసినా త్వరగా చేయండి. ఏం కర్మ పట్టిందిరా భగవంతుడా? ఏం చేయాలరా దీన్ని? అమ్మా చచ్చిపోనిరా, చచ్చిపోని దాన్ని, అలాగే చచ్చిపోని. అమ్మ రేఖ, ఏంటమ్మా ఆ మాటలు? అవునంటే ఇంతమంది కాదని చెప్తున్నా, అది అలా చేస్తుంటే రేపటి బ్రతికి మాత్రం ఏం ఉద్ధరిస్తుంది? చచ్చిపోనివ్వండి. ఒక ఏడు పేడ్చి ఊరుకుంటాను. పిల్లలైతే కనగలిగాను కానీ వాళ్ళ తలరాతల్ని కనలేను కదా. దాన్ని చావులో రాసి పెట్టుంటే మనమేం చేస్తాం? చావునివ్వండి. కన్న తల్లివి నువ్వే అలా అంటే ఎలా చెప్పు? మరేం చేయాలి? ఎవరిని సాధిస్తుంది? నన్నా వాళ్ళ? మేమెవరి కోసం పోరాడుతున్నాం? దానికోసమే కదా. రేపు దాని జీవితం నరకంలో పడితే ప్రతి క్షణం ఏడవలేకనే కదా ఎంత కష్టపడుతున్నాం. ఆ విషయం అర్థం చేసుకోకుండా అది బ్రతికి అందరిని ఏడిపించే కంటే అది చచ్చిపోవడమే మంచిది. చావనివ్వండి, చావనివ్వండి. అమ్మ రేఖ, ఊరుకోమ్మా. రేఖ, ఊరుకో. ఏరా, ఏం ఆలోచిస్తున్నావు? మీ అమ్మన్నట్లు ఉష చస్తే చచ్చిందిలే అని ఆలోచిస్తున్నావా? ఏంటమ్మమ్మా, నేను అలా ఆలోచించే మనిషినా? కాదని నాకు తెలుసురా, కానీ నేను చెప్పేది మాత్రం ఒకటి వింటావు అనే నమ్మకంతో వచ్చాను. మీ అమ్మ నోటి నుంచి నా కూతురు చస్తే చచ్చింది అని వచ్చింది అంటే అది కేవలం తన నిస్సహాయితే గాని కూతురంటే ప్రేమ లేక కాదురా. మీరిద్దరూ తన రెండు కళ్ళు, మీరే తన లోకం. తన మాట వినే పరిస్థితిలో లేదు అనే బాధ
కళ్ళ ముందు కన్నబిడ్డ చచ్చిపోతుంది అంటే ఏ తల్లి మాత్రం తట్టుకుంటుందో ఒక్కసారి ఆలోచించు. నాకు అర్థమైందమ్మమ్మ, కానీ ఏం చేయను? ఉషకి ఎవరు నచ్చ చెప్పాలి? ఎవరు చెప్తే తను వింటుంది? అది చెప్పాల్సింది నువ్వేరా. నేనెలా చెప్పగలను? తను నా మాట వింటుందా? అసలు నన్ను చూస్తేనే తను ఎగిరి పడుతుంటే నేనెలా తనకు నచ్చ చెప్పగలను అమ్మమ్మ? నీ వల్లే రాఘవికి శిక్ష పడిందని తనకి తెలుసు. అందుకే నువ్వే వెళ్లి తనకి నచ్చ చెప్పాలి. నీ మాట నమ్ముతుందిరా. నీ బాధ నాకు అర్థమైందిరా. తెలిసే అలాంటి వాడికి నీ చెల్లెల్ని ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నావు కదా. కానీ ఇప్పుడు తొందరపడకపోతే నీ చెల్లి నీకు దక్కదురా. తను ముందు బతికితే ఆ తర్వాత నిజానిజాలు చెప్పే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం ఏదైనా చెయ్యొచ్చురా. కానీ తనే పోతే అందుకే చెప్తున్నాన్రా, ఇప్పుడు ఉషని బతికించుకోగలిగేది నువ్వే. ఆలోచించరా. ఉషా, చూడమ్మా, నువ్వంటే నాకు ప్రాణం తల్లి. నీకు చెడు జరగకూడదని నేను ఆలోచిస్తున్నాను. కానీ నీకు ఏ చిన్న కష్టం వచ్చినా సరేనమ్మా, నేను మాటిస్తున్నాను. ఆ రాఘవని నేను ఈ కేసు నుంచి బయటపడేస్తాను. సరేనా? నా మీద నమ్మకం ఉంటే ట్రీట్మెంట్ తీసుకో అమ్మా. నువ్వే లేకపోతే మేము ఏమైపోతాం చెప్పు. ప్లీజ్, ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను. నేనిచ్చిన సాక్ష్యాలన్నీ వెనక్కి తీసుకుంటాను. అతన్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. నువ్వు బ్రతకాలరా, నువ్వు బ్రతకాలి, అంతే. బాబాయ్, బాబాయ్. ఏంట్రా? బాబాయ్, ఆ రాగును పట్టించడానికి నేనిచ్చిన సాక్ష్యాలేవి? అదే ఆ రోజే ఐజీ గారికి అందజేశాం కదరా. అయినా ఇప్పుడు అవి నీకెందుకు? బాబాయ్, అవి ఎలాగైనా మనం వెనక్కి తీసుకోవాలి బాబాయ్. ఏంట్రా నువ్వు అనేది? అవి వెనక్కి తీసుకోవడం ఏంటి? ఎందుకు ఇస్తారు? ఎలా ఇస్తారు? ఏదో ఒకటి చేయి బాబాయ్, ప్లీజ్. ఎందుకురా? అసలు అది జరిగే పనేనా? వాటిని బేస్ చేసుకుని మేము ఆ రాఘవన్ అరెస్ట్ కూడా చేశాం. వెనక్కి కావాలంటే ఎలా ఇస్తారు? అవి వాళ్ళ దగ్గరే ఉంటే ఆ రాఘవకి శిక్ష పడుతుంది బాబాయ్. వాడికి శిక్ష పడిందంటే నా చెల్లెలు చచ్చిపోతుంది బాబాయ్. వాడికి శిక్ష పడితే నీ చెల్లెలు చచ్చిపోవడం ఏంట్రా? ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను బాబాయ్, అంతా నా బ్యాడ్ లక్. నా చెల్లెలు ఈ ప్రపంచంలో వేరే ఎవ్వరూ దొరకనట్లు పోయిపోయి ఆ రాఘవ్ గారిని ప్రేమించింది. అవునా? అవును బాబాయ్. వాడు మంచివాడు కాదని చెప్పినా తను వినలేదు బాబాయ్. చివరకు చావుకు కూడా సిద్ధపడి హాస్పిటల్లో ఉంది బాబాయ్. అదేంట్రా? వాడితో పెళ్లి జరిగితే తన జీవితం ఏమవుతుందో తెలుసా? వాడు మంచివాడు కాదురా, పైగా రేపిస్టు వాడు. వాడితో నీ చెల్లికి పెళ్ళేంట్రా? అన్నీ చెప్పాను బాబాయ్. మన తాతయ్యని చంపింది వాళ్లే అని చెప్పినా తనకి అర్థం కావడం లేదు బాబాయ్. ఆ రాఘవ్ గాన్ని నా చేతులతో నరికి చంపుదామనేంత కసిగా ఉంటే వాడి కోసం నా చెల్లెలు చేకోసుకుంది బాబాయ్. వాడిని బయటికి తీసుకురాకపోతే చస్తానంటుంది బాబాయ్. కనీసం ట్రీట్మెంట్ కూడా తను సహకరించడం లేదు. అందుకే బాబాయ్, ఆ సాక్ష్యాలు వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉందా? ఆ సాక్ష్యాలు ఇప్పుడు ఆయుధంగా మారిపోయాయిరా. ఇంకేం చేయలేం. రేపు కోర్టులో నువ్వే ప్రధాన సాక్షివి కూడా. నీ చెల్లెలకి ఏం కాదు, నేను చెప్తున్నాను కదా. రేపు వచ్చి సాక్ష్యం చెప్పు.
వాడికి శిక్ష పడేలా చెయ్యి. మిగిలింది ఆ దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు ఉషని బతికించుకోగలిగేది నువ్వే. నేను మాటిస్తున్నాను, ఆ రాఘవని నేను ఈ కేసు నుంచి బయటపడేస్తాను. నీ చెల్లెలకి ఏం కాదు, నేను చెప్తున్నాను కదా. రేపు వచ్చి సాక్ష్యం చెప్పు. వాడికి శిక్ష పడేలా చెయ్యి. మిగిలింది ఆ దేవుడే చూసుకుంటాడు.